17 అధ్యాయంలో అబ్రాము పేరు అబ్రాహాముగా, శారై పేరు శారాగా దేవుడు మార్చడం మనం చూశాము. ఈ వీడియోలో మనం సొదొమ నాశనాన్ని అడ్డుకోవాలని అబ్రాహాము ఎందుకు పోరాటం చేశాడు, అబ్రాహాము ఇంటికి వచ్చిన ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనేది తెలుసుకుందాం. మమ్రే దగ్గర ఉన్న ఓక్ వృక్షాల వనంలో అబ్రాహాము తన గుడారపు ద్వారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు ఎదురుగా నిలబడి ఉండటం చూస్తాడు. వారు ఎవరో తెలియకపోయినా అబ్రాహాము పరుగెత్తుకెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసి తన ఇంటికి ఆహ్వానిస్తాడు. శారమ్మతో పిండి కలిపించి రొట్టెలు చేయిస్తాడు. ఒక మంచి దూడను కోయించి వంట చేయిస్తాడు. వారు భోజనం చేస్తున్నప్పుడు అబ్రాహాము వారికి సేవ చేస్తూ దగ్గరే నిలబడతాడు. ఆ ముగ్గురిలో ఒకరు యెహోవా దేవుడు, మిగిలిన ఇద్దరు దేవదూతలు. భోజనం ముగిసిన తరువాత అతిథి దేవుడు, నీ భార్య శారమ్మ ఎక్కడా అని అడుగుతాడు. వచ్చే ఏడాది ఇదే సమయానికి శారమ్మకు కుమారుడు కలుగుతాడని దేవుడు చెబుతాడు. గుడారపు తలుపు వెనుక ఉన్న శారమ్మ తనకు మరియు అబ్రాహాముకు వయస్సు అయిపోయింది కదా అని మనసులో నవ్వుకుంటుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడు అబ్రాహామును అడుగుతాడు. దీనితో శారమ్మ భయపడి తన అవిశ్వాసాన్ని గ్రహిస్తుంది. భోజనం ముగిసిన తరువాత ముగ్గురిలో ఇద్దరు దేవదూతలు సొదొమ వైపు వెళ్ళిపోతారు. కాని యెహోవా దేవుడు మాత్రం అబ్రాహాము ప్రార్థన వినడానికి అతని దగ్గరే ఆగిపోతాడు. ఇది దేవునికి తన భక్తుల ప్రార్థన పట్ల ఉన్న ఆసక్తి. అబ్రాహాము వారిని సాగనంపడానికి వెళుతుండగా దేవుడు తన మనసులోని మాటను అబ్రాహాముకు చెప్తాడు. సొదొమ గొమొర్రాల పాపం చాలా ఘోరంగా ఉంది, వాటిని నాశనం చేయబోతున్నాను. అబ్రాహాము తన మేనల్లుడైన లోతు గురించి ఆలోచించి దేవునితో వాదిస్తాడు, బేరమాడతాడు. ప్రభువా, పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావా అని అడుగుతాడు. దేవుడు చేయను అంటాడు. అలా ఆ సంఖ్యను 45, 40, 30, 20 చివరికి 10 మంది నీతిమంతులు ఉన్న ఆ పట్టణాన్ని విడిచిపెడతానని దేవుడు ఒప్పుకుంటాడు. కాని దురదృష్టవశాత్తు ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా దొరకరు. ఈ అధ్యాయం మనకు 2 విషయాలు నేర్పిస్తుంది. 1, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. 2, ఒక నీతిమంతుని ప్రార్థన ఇతరుల ప్రాణాలను కాపాడగలదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అబ్రాహాము పేరు మార్పు గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ విశేషాల కోసం నీ ప్రణాళిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ 19వ అధ్యాయంతో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు.